ఫ్రెండ్స్ టెక్నోస్ 1952కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 23, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్న మధ్యాహ్నం ఒక విషాదకరమైన సంఘటన జరిగింది మన కాశ్మీర్ పహల్గామ్లో. చాలా బాగుంటుంది సిటీ, మినీ స్విట్జర్లాండ్ కూడా అంటారు. చాలామంది టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉగ్రవాదులు మన ఇండియన్ ఆర్మీ వేషాలు వేసుకొని వచ్చి చాలామందిని చంపేశారు. 28 మెంబర్స్ని అయితే చంపేశారు. చాలామంది కపుల్స్ వెళ్ళారు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి అట్లా వెళ్తుంటారు, అట్లాంటి కపుల్స్ వెళ్ళారు. అండ్ ఎక్కువ అబ్బాయిలని చంపేశారు. అండ్ అమ్మాయిలకే వచ్చేసరికి వెళ్ళి మీ గవర్నమెంట్కి చెప్పుకోండి ఇక్కడ జరిగింది అన్నట్లు కొంతమంది వదిలేశారు. ఇందులో 2 మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 28 మెంబర్స్ వరకు చనిపోయినట్టు రిపోర్ట్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అండ్ క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. మరి చూడాలి. ఎప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఏదైనా సంఘటన జరిగితే మనము రియాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుందో. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మనం టెక్నోస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒకసారి మోటోలా నుంచి మోటోలా H60ని టీజ్ చేస్తుంది. అంటే ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది. టీజర్లో చూసుకుంటే లుకింగ్ ఫర్ ది ఎడ్జ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి అక్కడ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అంటే H సిరీస్లోని ఫోన్ తీసుకొస్తున్న వీళ్ళు H60 Pro, H60s కూడా రాబోతుందంట. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సార్ చాలా ఫోన్స్ మోటోలా నుంచి మనం చూస్తున్నాం. ఆల్రెడీ మోటోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ తీసుకొని వచ్చారు, స్టైలిష్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు H60 Pro S అండ్ H60 ఇట్లా చాలా ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అన్ని డిఫరెంట్ ప్రైస్ బ్రాకెట్లో వీళ్ళు తీసుకొని వస్తారు. మరి చూడాలి ఇవి ఎప్పుడు తీసుకొస్తారో. రూమర్స్ ప్రకారం అయితే మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఫోన్స్ మనం చూస్తాం. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ FE అండ్ సామ్సంగ్ గెలాక్సీ ట్రైఫోల్డ్ ఫోన్. ఇవి సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకొస్తారు కదా ఇప్పుడు ఆగస్ట్లో, అప్పుడు తీసుకొస్తారని చెప్పి మనకు రూమర్స్ అయితే వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ రిపోర్ట్ ప్రకారం అయితే సౌత్ కొరియా నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే మాత్రం ఈ ఫోన్స్ ఇప్పుడైతే రావు. జెడ్ ఫ్లిప్ FE రాదు. అండ్ ఏదైతే ట్రైఫోల్డ్ ఫోన్ వీళ్ళ పోర్ట్ఫోలియో ఉందని చెప్పారో అది కూడా రాదు. అది కూడా లేట్ అవుతుంది. ప్రస్తుతానికి అది ఆగస్ట్లో మనం రెగ్యులర్గా ఫోల్డబుల్ ఫోన్స్ ఉంటాయి కదా, లాస్ట్ జనరేషన్ ఫ్లిప్ 6 సిరీస్కి సక్సెసర్ ఫ్లిప్ 7 వస్తుంది. Fold 6 సక్సెసర్ Fold 7 ఈ ఆగస్ట్లో చూడొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి మళ్ళీ One UI 7 అప్డేట్ చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. నేను S23 అల్ట్రా వాడుతున్నాను, నాకు ఇంకా రాలేదు. జెడ్ Fold 6 వాడుతున్నాను, ఇంకా రాలేదని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకొని మీ ఫోన్స్ యూస్ చేస్తుంటే S24 సిరీస్కి అయితే వచ్చింది. S24 సిరీస్ యూస్ చేస్తున్న వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ జెడ్ Fold 6, జెడ్ ఫ్లిప్ 6 వీటికి కూడా వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మిగతా వాటికి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. S23 సిరీస్కి S22 సిరీస్కి ఎప్పుడు వస్తుందో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తొందరలో తీసుకురావచ్చు కానీ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా ఏం తెలియదు. అండ్ కొంతమంది లీక్ స్టార్ చెప్తుంది ఏంటంటే డైరెక్ట్గా One UI 8 వచ్చేస్తుంది ఆగస్ట్లో, అందరికి అదే వస్తుంది. మళ్ళీ ఇంకో One UI 7 మేబీ వీటి వరకే రావచ్చు. ప్రస్తుతం వచ్చినాయి కదా వీటి వరకే ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి చూడాలి. సామ్సంగ్ కాబట్టి ఎప్పుడు ఏం చేసిద్దో వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సెల్లో వెజిటబుల్ చాపర్ ఇది 98 రూపీస్కి అయితే వస్తుంది. దీనికి ఎలాంటి ఎలక్ట్రికల్ పవర్ ఉండదు, మెకానికల్ పవర్ అనమాట. సో మీరే దీన్ని చాప్ చేసుకోవాలి. చాలా మంది దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. 98 రూపీస్కి వస్తుంది. సెల్లో బ్రాండ్ నుంచి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇంకో డీల్ కూడా ఉంది. జిమ్ బ్యాగ్, ఎవరైనా జిమ్కి వెళ్ళే కండల వీరులు ఉంటే 299 రూపీస్కి జిమ్ బ్యాగ్ అయితే వస్తుంది. ఈ 2 డీల్స్ ఈరోజు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మనకి ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ అని ఒక యాప్ తీసుకొని వచ్చింది. ఈ యాప్ మీరు సపరేట్ యాప్ అనమాట, డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దీనిలో మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తారు కదా, రీల్స్ రికార్డ్ చేస్తుంటారు కదా, దాన్ని అక్కడే ఎడిట్ చేయొచ్చు. చాలా టూల్స్ అయితే ఉన్నాయి, ఎడిటింగ్ టూల్స్. సో మీరు అక్కడే దాన్ని ఎడిట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, 4Kలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ లాగా పోస్ట్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేయాలన్నా షేర్ చేయొచ్చు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఈ యాప్లో అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు డైరెక్ట్ ఫోన్ నుంచే ఎడిట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కొత్త యాప్ తీసుకొచ్చింది, ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ అదానీ గ్రూప్ నుంచి 400 మెగాహెర్ట్జ్ బ్యాండ్ అయితే తీసుకుంది. 2022లో ఆక్షన్ అయితే జరిగింది. అందరూ 5G బ్యాండ్స్ అయితే కొనుక్కున్నారు. అదాని గ్రూప్ కూడా కొనుక్కుంది. ఎందుకు కొనుక్కుంది తెలియదు. అందరూ అనుకున్నారు వీళ్ళు కూడా తీసుకొస్తారు, వీళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు అని చెప్పి ఏవో రూమర్స్ వచ్చినాయి. కాకపోతే ప్రజెంట్ అయితే వాళ్ళు అసలు యూజ్ చేయట్లేదు. వాళ్ళు బ్యాండ్స్ కొనుక్కున్నారు, వాళ్ళు యూజ్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు కొనుక్కున్న వాటిలో 400 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ఇప్పుడు ఎయిర్టెల్ తీసేసుకుంది వాళ్ళ దగ్గర నుంచి. తీసేసుకోవడం అంటే లాక్కోలేదు, డబ్బులు ఇచ్చి తీసుకుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళేందుకు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాహుల్ అడుగుతున్నారు, అన్న కొన్ని ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తున్నాను, జాబ్కి అప్లై చేస్తున్నాడంట. దానిలో ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ అడుగుతున్నారు, అప్లోడ్ చేయమని అడుగుతున్నారు, ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. నువ్వు దేనికి అప్లై చేస్తున్నావు చూసుకో ఫస్ట్. ఆ కంపెనీ ఉందా లేదా, ఎలాంటి కంపెనీ, అది రెప్యుటేటెడా కాదా. మీరు ఏది పడితే అది అప్లై చేస్తుంటారు, ఎవరికి పడితే వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తుంటారు. ఈ తప్పులు చేయకండి. ఈ విషయం అయితే పాన్ కార్డు ఇవ్వకండి, ఆధార్ కార్డు ఇవ్వండి. అది కూడా మాస్క్డ్ ఆధార్ అప్లోడ్ చేయండి. మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వచ్చు కానీ మీ కంప్లీట్ ఆధార్ ఇవ్వకుండా మాస్క్డ్ ఆధార్స్ వస్తాయి, అవి మీరు ఇవ్వచ్చు. అట్లాంటి అప్లోడ్ చేయండి.
కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు కంపెనీ కూడా చెక్ చేసుకోండి. దేనికి అప్లై చేస్తారో చూసుకోండి. మంచి కంపెనీ అయితే ఇవ్వండి. నెక్స్ట్ చాట్‌జీపీటీ అది వచ్చినప్పుడు చాలా ఒక సెన్సేషన్. చాలామంది పాజిటివ్‌గా వాడారు. కొంతమంది నెగెటివ్‌గా వాడారు. అండ్ చాట్‌జీపీటీ ఒక ప్రాణం కాపాడింది ఈరోజు. ఒకటి కాదు 2 ప్రాణాలైతే కాపాడింది. సో ఇది యూఎస్‌లో జరిగింది. యూఎస్‌లో ఒక అమ్మాయి నటాలియా అని చెప్పేసి ప్రెగ్నెంట్ అమ్మాయి 8 మంత్స్ ప్రెగ్నెంట్. అమ్మాయికి నైట్ పడుకునేటప్పుడు ఉంది కదా టైట్ అయిపోతుంది. తన కంట్రోల్‌లో ఉండట్లేదు. ఆ రోజు ఇంకా చాట్‌జీపీటీని అడిగింది. ఎందుకు నా టైట్ అవుతుందని చెప్పి చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీ ఒకసారి నీ బీపీ చెక్ చేసుకో అని చెప్పింది. బీపీ చెక్ చేసుకుంటే అమ్మాయిది 200/146 బీపీ అయితే ఉంది. సో బీపీ హై ఉందని చెప్పేసి మళ్ళీ చాట్‌జీపీటీకి అడిగితే వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేయని చెప్పేసి చాట్‌జీపీటీ సజెషన్ అయితే ఇచ్చింది. అమ్మాయి అంబులెన్స్ కాల్ చేస్తే హాస్పిటల్‌కి వెళ్ళింది. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చూసి మరీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, హై ఉంది, బీపీ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడే డెలివరీ చేయాలని చెప్పేసి అమ్మాయికి డెలివరీ చేశారు. బాబు పుట్టాడు. తర్వాత డాక్టర్స్ చెప్పారు ఆపరేషన్ అంతా అయిపోయి అంతా సద్దుమరిగాక అప్పుడు డాక్టర్స్ చెప్పారు నువ్వు ఆ రోజు కానీ పడుకొని ఉంటే హాస్పిటల్కి రాకుండా ఇద్దరు చనిపోయేవాళ్ళు, నువ్వు మీ బాబు అని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇంకా మా చాట్‌జీపీటీకి థ్యాంక్స్ చెప్తూ స్టోరీలు ఇన్‌స్టాగ్రామ్‌లో తన మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని షేర్ చేసుకోవడం. సో ఇది ఫస్ట్ టైం జరిగింది. చాట్‌జీపీటీని మనం వాడుకుంటే ఇలా కూడా ఉపయోగపడుతుంది. మనకి సజెషన్స్ కూడా ఇస్తుంది. సో ఇది బాగా అనిపించింది. నెక్స్ట్ మనకి ఆర్బీఐ ఇప్పుడు మైనర్స్‌కి అకౌంట్స్ ఉంటాయి. నార్మల్‌గా మైనర్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే 18 ఇయర్స్ లోపు క్రియేట్ చేయడానికి అయితే లేదు. 18 పైనే మనం బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని 10 ఇయర్స్‌కి తగ్గించారు. 10 ఇయర్స్ పైన మీరు ఉంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అది బ్యాంక్ ఇష్టం అనమాట. బ్యాంక్ అన్ని చెక్ చేస్తుంది. మీ ఫాదర్ వీళ్ళందరూ తీసుకున్న తర్వాతే మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు. అంత ఈజీగా అయితే వచ్చేది ప్రాసెస్ అయితే మనం వెళ్ళి ఓపెన్ చేయడానికి అయితే ఉండదు. మైనర్ కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ సమక్షంలోనే ఉంటుంది. సో ఇట్లాంటి అకౌంట్స్ మీరు ఒకవేళ పిల్లలతో 10 సంవత్సరాల పైన పిల్లల అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళకి ఏమన్నా డబ్బులు వేసి దానిలో ఎఫ్డీ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. అట్లాంటివన్నీ చేయొచ్చు. దీనిలో ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. ఏటీఎం కార్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అకౌంట్కి యూపీఐ నార్మల్ అకౌంట్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చైనా మీద అమెరికా టారిఫ్స్ విధించింది. 145% విధించింది. ఇప్పుడు చైనాలో తయారైన ఏం చేస్తున్నారంటే చాలా కంపెనీస్ అక్కడి నుంచి సౌత్ కొరియా పంపిస్తున్నారు. చైనాలో తయారు చేస్తున్నారు, సౌత్ కొరియా పంపించి మేడ్ ఇన్ సౌత్ కొరియా అని చెప్పేసి దాటికి స్టిక్కర్లు అంటించి సౌత్ కొరియా నుంచి యూఎస్కి పంపించడానికి ట్రై చేస్తున్నారు. సౌత్ కొరియా నుంచి యూఎస్ టారిఫ్స్ వస్తే 25% ఉంటాయి. ఇక్కడ 145 అంటే ఇక్కడ 25 చాలా తక్కువ. అందుకని ఇట్లా చేస్తున్నారు. సౌత్ కొరియా కస్టమ్స్ అయితే వీళ్ళని పట్టుకున్నారు. అందుకని స్టిక్కర్సే జస్ట్ ఇవన్నీ అక్కడ సౌత్ కొరియా తయారవట్లా, స్టిక్కర్స్ వేసి పంపిస్తున్నారు అంతే. సో సౌత్ కొరియా కస్టమ్స్ పర్పుల్ని పట్టుకున్నారు. మ్యాట్రిసెస్ ఉంటే వాటిని పట్టుకొని చైనాకే చెప్పారు మీరు ఏమైనా చేయాలనుకుని మీరు డైరెక్ట్ యూఎస్తో డీల్ చేసుకోండి, ఇట్లా మీరు పేర్లు మార్చి మా దగ్గరికి పంపించి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేయకండి అని చెప్పి చైనాకు వార్నింగ్ అయితే ఇచ్చింది సౌత్ కొరియా. నెక్స్ట్ యూఎస్ వీసా దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. ఈ ఇయర్ చూసుకుంటే దగ్గర 30% వీసాస్ అయితే రిజెక్ట్ చేశారు. 100 మంది అప్లై చేసుకుంటే 30 మందిని రిజెక్ట్ చేస్తున్నారు. చిన్న రీజన్ దొరికిందా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కొంచెం తక్కువైనా కానీ ఏదైనా ఒక రీజన్ దొరికితే చాలు వాళ్ళకి మీకు అక్కడ సీట్ వచ్చినా కానీ మీకు అక్కడ ఇన్విటేషన్ ఉన్నా మీకు కాలేజ్ నుంచి సీట్ వచ్చినా ఏమీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, రిజెక్ట్ చేసేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఒక అబ్బాయి అయితే యూఎస్ వీసా రిజెక్ట్ అయింది అబ్బాయిది. సో అబ్బాయి వాళ్ళకి హానెస్ట్గా సమాధానం చెప్తే రిజెక్ట్ చేశారంట. ఎందుకు రిజెక్ట్ చేశారంటే నేను అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది యూఎస్లో కలవడానికి వెళ్తున్నా అని చెప్పాడంట. సూర్య సన్ ఆఫ్ కృష్ణ లాగా రిజెక్ట్ చేసి 40 సెకండ్స్లో బయటకు వెళ్ళిపోమన్నారు. మనోడు బయటకు వచ్చిన తర్వాత ఇట్లా చెప్పకండి గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నా అని చెప్పొద్దని చెప్తున్నారు. యూఎస్ వీసా మీకు రావాలంటే ఒకటి టూరిస్ట్ పర్పస్ అని వెళ్ళాలి మీరు. సో అక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళ పాస్పోర్ట్ కాపీ మీరు సబ్మిట్ చేశారనుకోండి, ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తున్నారు. సెకండ్ బిజినెస్ అక్కడ ఏదైనా మీకు ఇన్విటేషన్ ఉంది, అక్కడ మీరు వెళ్ళాలనుకుంటున్నారు అక్కడ ఆ కంపెనీ నుంచి, అట్లా కూడా మీకు వీసా అయితే వస్తుంది. నేను కూడా అటెండ్ అయ్యా లాస్ట్ వీక్, ఒక 10 days బ్యాక్ అటెండ్ అయ్యాను. నాకు బిజినెస్ వీసా అయితే వచ్చింది 10 yearsకి. సో ఇట్లా అయితే ఉంటాయి. సో మీరు వెళ్ళి ఏది పెడితే సమాధానాలు చెప్పకండి. వాళ్ళు 1 minute లోపే రిజెక్ట్ చేస్తారు. 1 minute వింటారు. మీరు ఏం చెప్పినా కానీ 1 minute లోపే చెప్పాలి. మీరు తరబడ్డం కానీ భయపడ్డం కానీ చేస్తే మాత్రం రిజెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ మనకి బెంగళూరులో ఒక అబ్బాయి 42 years అబ్బాయి జాబ్ చేసుకుంటా ఉన్నాడు. పెళ్ళి ఎందుకులే, పెళ్ళి ఏం చక్కగా జాబ్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్న లైఫ్ని అని చెప్పేసి 42 years వచ్చేసినాయి అబ్బాయికి. ఇప్పుడు ఈయనకి 42+ వచ్చేసినాయి కాబట్టి ఆ అబ్బాయి స్టేజ్ నుంచి అంకుల్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మొత్తం డబ్బులు దాపెట్టాడు, మంచి జాబ్ చేస్తున్నాడు. దగ్గర ఎఫ్డీ 2.5 crores 2,50,00,000 ఎఫ్డీ ఉంది. సో అది ఎఫ్డీ నుంచి డబ్బులు వచ్చినా కానీ కూర్చొని తినొచ్చు రిటైర్డ్ అయిపోయి. సో ఇతనికి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు సంపాదించానో నాకు అర్థం కావట్లేదు. ఆ లైఫ్ అసలు ఎలా మొత్తం శూన్యం అయిపోయిన ఫీలింగ్ అయితే ఉంది. నాకేమైనా సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి పోస్ట్ పెట్టాడు ఒకటే. అంటే ఏంటంటే మనకి ఒక స్టేజ్ ఏంటంటే ఆ పెళ్ళి ఎందుకు అని అనిపిస్తుంది. తర్వాత ఏమైందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 40+ వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ ఒక తోడు కావాలనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరి జీవితం ఎక్కువ కాలం బతకలేము అన్నమాట. సో అట్లాంటి స్టేజ్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు.
స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుంటారు, నేను పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు బాగానే బతుకుతారు, కానీ అటు ఇటు కాకుండా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి 40 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. సో స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి. పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే మాత్రం చేసేసుకోండి, చేసుకోవద్దు అనుకుంటే చేసుకోవద్దు. అదే మైండ్ సెట్తో బతకాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ అయితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, అప్పటివరకు సెలవు, బాయ్.